తమిళనాడులోని మదురై నగరం కేవలం ఒక నగరం కాదు, ఇది ఒక చారిత్రక నిధి. ఈ నగరంలో ఉన్న మీనాక్షి అమ్మన్ ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, దైవ ప్రేమ, శిల్పకళ మరియు పురాణాల సంగమం. మీనాక్షి అమ్మన్ ఆలయం మొట్టమొదట క్రీస్తు శతకం 4వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అద్భుతమైన రూపం 16-17వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయం యొక్క మూలం ఒక దివ్యమైన వివాహం. మీనాక్షిని వివాహం చేసుకోవడానికి సాక్షాత్తు శివుడే సుందరేశ్వరుడి రూపంలో మధురైకొచ్చారు. ఈ మీనాక్షి అమ్మన్ ఆలయం శివుడు మరియు మీనాక్షిదేవిల దివ్య కలయికకు అంకితం చేయబడింది. మీనాక్షి ఆలయం ప్రపంచ ప్రఖ్యాత చెందేందుకు కారణం దాని అద్భుతమైన వాస్తుశిల్పం. ఈ ఆలయం ఎత్తైన గోడలతో చుట్టూ ఉంటుంది. లోపలికి ప్రవేశించడానికి ఎత్తైన కొండల వంటి గోపురాలు ఉంటాయి. ఈ గోపురాలు భారతదేశంలోనే అత్యంత విస్తృతంగా అలంకరించబడిన వాటిలో కొన్ని. ప్రకాశవంతంగా పెయింట్ చేయబడిన ఈ గోపురాలు పూర్తిగా దేవతల బొమ్మలు, దివ్యజీవులు, రాక్షస ముసుగులు మరియు జంతువుల మౌంట్లతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ మొత్తం 14 గోపురాలున్నాయి. వాటిలో అత్యంత ఎత్తైంది దక్షిణ గోపురం. ఇది 170 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు పెరుగుతుంది. ప్రధాన మందిరాలు. ఆలయం మధ్యలో సుందరేశ్వరుడు మరియు మీనాక్షికి 2 ప్రధాన మందిరాలున్నాయి. పొట్టమరై కులం. ఇది భక్తులు పవిత్ర జలంలో స్నానం చేయగల పెద్ద కొలను. దీన్నే బంగారు లోటస్ చెరువు అని కూడా పిలుస్తారు. ఈ కొలను గోడలు మదురైలో శివుడు చేసిన అద్భుతాలను వర్ణించే కుడ్య చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. ఐరంకల్ మండపం. ఈ అద్భుతమైన 1000 స్తంభాల హాలులో నిజానికి దేవతలు, మహిళా సంగీతకారులు మరియు పరిచారకుల బొమ్మలు చెక్కబడిన 985 స్తంభాలున్నాయి. మీనాక్షి అమ్మన్ ఆలయం కేవలం చరిత్రకు అంకితమైంది కాదు, ఇదొక సజీవ ఆలయం. నిత్యం ఉత్సవాలు, ఆరాధనలతో సజీవంగా ఉంటుంది. పవళింపు సేవ. ప్రతి రాత్రి సుందరేశ్వరుడి ప్రతిమను ఆయన మందిరం నుంచి తీసుకొచ్చి మీనాక్షిదేవి మందిరంలోని పడక గదికి తీసుకొస్తారు. ఈ సేవ ప్రతిరోజు రాత్రిపూట జరుగుతుంది. వారపు ఉత్సవం. ప్రతి వారం మీనాక్షి మరియు సుందరేశ్వరుల బంగారు బొమ్మలను ఒక ఊయల మీద కూర్చోబెట్టి కీర్తనలు పాడుతూ ఆరాధిస్తారు. వార్షిక ఉత్సవాలు. ప్రతి ఏడాది చైత్రమాసంలో 12 రోజుల పాటు దేవత వివాహ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అలాగే వార్షిక తెప్పోత్సవంలో వారి చిత్రాలను బంగారు లోటస్ చెరువుపై పడవలో ఊరేగిస్తారు. మీనాక్షి అమ్మన్ ఆలయం ద్రవిడ వాస్తుశిల్పానికి, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి తలమానికం. ఈ అద్భుతమైన ఆలయ చరిత్ర, శిల్పకళ మరియు నిత్య పూజ విశేషాలను మీకు తెలిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మదురై వెళ్లినప్పుడు ఈ సుందరేశ్వరుడు, మీనాక్షిదేవుల దివ్య ప్రేమకు అంకితమైన ఆలయాన్ని తప్పక దర్శించుకోండి.